నమస్కారం, వెల్కమ్ టు సాక్షి టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్. నందిరైతు సమైక్య కార్యాలయంలో ఘనంగా ప్రకాశం పంతులు జయంతి ఉత్సవాలు. ఆంధ్ర కేసరి టంగుటూరి జయంతిని మరచిన మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు. వినాయక చవితి పండుగ పూజా సామగ్రి మరియు విగ్రహాల విక్రయాల స్టాల్స్ ఏర్పాటు. ఎల్కేఆర్ స్కూల్ నందు యానిమల్స్ డే సెలబ్రేషన్స్. ఇదేనా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అంటే? మున్సిపల్ కార్యాలయంలో గుట్టలు గుట్టలుగా పేరుకుపోయిన దరఖాస్తులు, పరిశుభ్రతకు ప్రాధాన్యతనివ్వని అధికారులు. నంద్యాల పట్టణంలో 26, 27 వార్డులలో మాన్సూన్ హైజీన్ కార్యక్రమం. టీడీపీ నాయకుడు మారుతి చేతిలో మోసపోయాం, మంత్రి సారు మాకు న్యాయం చేయండి వేడుకుంటున్న బాధితులు. నంద్యాల జాతీయ రహదారిపై ప్రమాదం, వ్యక్తి మృతి. ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు 154వ జయంతి కార్యక్రమాన్ని నందిరైతు సమైక్య కార్యాలయంలో శనివారం ఘనంగా నిర్వహించారు. సమైక్య గౌరవ సలహాదారులు, విశ్రాంత శాస్త్రవేత్త డాక్టర్ కె రవీంద్రనాథ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాతృభాష పరిరక్షణ సమితి అధ్యక్షులు డాక్టర్ డివి హయగ్రీవాచార్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నందిరైతు సమైక్య నిర్వాహకులు, వివిధ సాహిత్య సంస్థల ప్రతినిధులు ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో డాక్టర్ రవీంద్రనాథ్, డాక్టర్ దివ్యహయ గ్రీవాచార్యులు, ప్రధాన వక్త సూరణ సారస్వత సంఘం అధ్యక్షులు డాక్టర్ గెలివి సహదేవుడు, రచయిత డాక్టర్ కిషోర్ కుమార్ మాట్లాడుతూ టంగుటూరి ప్రకాశం పంతులు న్యాయవాదిగా, పత్రికా సంపాదకుడిగా, ముఖ్యమంత్రిగా ప్రజలకు విశిష్ట సేవలు అందించారని కొనియాడారు. నంద్యాల పట్టణంలోని గాంధీ చౌక్ కూరగాయల మార్కెట్ కు ప్రకాశం పంతులు పేరు పెట్టాలని ఆయన సూచించారు. గతంలో అక్కడ ప్రకాశం పంతులు విగ్రహం ఉండేదని, ప్రస్తుతం దాన్ని తిరిగి పునఃప్రతిష్ఠించాలని కోరారు. సైమన్ కమిషన్ ను వ్యతిరేకించి ఆంధ్ర కేసరిగా గుర్తింపు పొందిన ప్రకాశం పంతులు యొక్క నిరాడంబరత, నిస్వార్థము, దేశభక్తి, త్యాగం లాంటి ఆదర్శ గుణాలు నేటి తరానికి అవసరమని పేర్కొన్నారు. ప్రకాశం పంతులు స్వరాజ్య దినపత్రిక ద్వారా ప్రజలను జాగృత పరిచారని, త్యాగము, సేవా నిరతికి ప్రకాశం పంతులు జీవిత గమనం అందరికీ ఆదర్శంగా నిలుస్తోందన్నారు. ప్రకాశం పంతులు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నంద్యాలకు పలుమార్లు వచ్చేవారని, నంద్యాల గాంధీగా పేరొందిన కాదర్బాద్ నరసింహరావుతో ఇక్కడి రైతాంగ సమస్యల గురించి చర్చించేవారని గుర్తు చేశారు. సమైక్య కార్యదర్శి కృష్ణారెడ్డి, ప్రకాశం పంతులు 10 ఎకరాల లోపు భూములున్న రైతులకు శిస్తు రద్దు చేసి రైతాంగ పక్షపాతిగా చరిత్రలో నిలిచారన్నారు. కవి నీలకంఠమాచారి, అధ్యాపకులు రఫీ ప్రకాశం పంతులు జీవిత విశేషాలపై కవితలు వినిపించారు. కార్యక్రమంలో నందిరైతు సమైక్య నిర్వాహకులు ఓబులపతి, జయరామిరెడ్డి, రామచంద్రారెడ్డి, మధుసూదన్, తూము శివారెడ్డి, మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఆయన ప్రజానాయకుడు. అటువంటి వారికి మన శ్రద్ధాంజలి ఘటించడమే కాకుండా వారి గుణగణాలు నేర్పడం వాళ్ళు కూడా వాళ్ళకి అనుకరించాలని చెప్పి ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారు జయంతిని నందిరైతు సమాఖ్య ఈరోజు నంద్యాలలో జరుపుకుంటున్నది. వారి దివ్య స్మృతిని స్మరించుకుంటూ వారు చేసిన అనేక కార్యక్రమాల్లో తమ త్యాగనిరతి, దేశభక్తి మనకు ఆదర్శప్రాయంగా ఉంటాయి. ఆ రోజుల్లోనే లక్షలాది ఆదాయం కలిగిన తమ న్యాయవాది వృత్తిని వదిలిపెట్టి స్వాతంత్ర సమరంలో పాల్గొని మనకందరికీ ఒక గొప్ప ఆదర్శ వ్యక్తిగా తమ జీవితాన్ని అంకితం చేశారు. కానీ చివరి దశలో ఎన్నో ఆర్థికపరమైన ఇబ్బందులకు ఎదురైనా కూడా ఆయన ఎక్కడ తన దేశభక్తిని వదలలేదు. అటువంటి మహనీయులు ఈనాడు రాజకీయాల్లో తమ నిస్వార్థ బుద్ధితో ప్రకాశం పంతులు గారిని ఆదర్శంగా తీసుకోవాలని మరీ కోరుతుంది. తన బావగారు ఇల్లు చాలా దూరంగా ఉంది. 28 కిలోమీటర్లు నడిచి తిరిగి బావగారి దగ్గరకు వెళ్ళి ఫీజు కూడా చెల్లించలేటువంటి పరిస్థితుల్లో చదువుకున్నటువంటి మహావ్యక్తి. చదివి ఎంతో ప్రాక్టీస్ చేసి ఉమ్మడి హనుమంతరావు గారు అని చెప్పి ముఖ్య స్నేహితుడితో రాజమండ్రిలో ఆయన ప్రాక్టీస్ పెట్టిన కొత్తల్లో కొన్ని లక్షలు ఆర్జించి
ఆయన యొక్క జీవితంలో స్వర్ణయుగం ఆ రాజమండ్రి తర్వాత మద్రాసు. కానీ రాజకీయానికి మొత్తం ఖర్చు పెట్టి చివరికి ఏమీ లేనటువంటి వాడిగా మిగిలినటువంటి సమయంలో కూడా ప్రజలు మెచ్చి ఆయనని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, అదేవిధంగా మన రాజధాని ప్రప్రథమ రాజధాని అయినటువంటి కర్నూలులో కూడా ముఖ్యమంత్రిగా చేసినటువంటి మహనీయుడు. తాను దేశం కోసం సర్వస్వం త్యాగం చేశాడు. ఒక్క మాటలో చెప్పాలంటే చిన్న అనుభవం నేను చెబుతున్నాను. ఒకసారి నేను విజయవాడ ఒక సమావేశానికి వెళ్ళినప్పుడు ఆయన పిఏగా ఉండేటువంటి ఒక మహనీయుడు ఉండేవాడు. ఆయన చెప్పాడు, ఆయన ఒరే బాబు, రేపు మనం ఒక చోటకి ఇంటికి వెళ్ళాలి, చున్నీ లేని చొక్కా ఏదన్నా ఉంటే చూడరా అని చెప్పి పంపిస్తే అన్ని చొక్కాలు వెతికినా చుడిలేని చివరికి అతనికి తెలిస్తే బాధపడతాడు అని చెప్పి ఒక టైలర్ దగ్గరికి వెళ్ళి పుట్టించుకొచ్చి వేసుకోమన్నటువంటి వెళ్ళాం. ఇటువంటి మహనీయులు నిజంగా ఆ కాలంలో ఉన్నారు కాబట్టి వారికి నిజమైనటువంటి దేవతలు కాదు మనం అంతా. అటువంటి వారిని తలుచుకుని యువత సన్మార్గంలో చక్కగా వెళ్ళాలి. పెద్దలు చెప్పినటువంటి విధంగా మన నంద్యాల మార్కెట్ కూడా ప్రకాశం పంతులు మార్కెట్ అనేటువంటి నామధేయం కాస్త సముచితంగా చక్కగా జరగాలని చెప్పి మనం అంతా ప్రయత్నిద్దాం. ఆ మహనీయుని స్మరిద్దాం. ఇప్పుడు చదువు ఎలాగ చదివినారంటే వివిధ స్థితిలో ఉన్నా కానీ ఆయన చదువు నెరవేర్చి అంకిత భావంతో దేశానికి ప్రజలకు మనం ఏదో సేవ చేయాలని చెప్పి అనే ఉద్దేశంతో చేశారు. అలాగనే నంద్యాలకి తరచూ ఇక్కడికి వచ్చేవాడు. అందుకే ప్రజల గురించి కూడా అప్పటి ప్రజలు నంద్యాల మార్కెట్ కూడా ప్రకాశం పంతుల కూరగాయల మార్కెట్ అని చెప్పి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి వచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు. పోలీసులకు కాల్చండి చెప్పి తన చొక్కాను తీసి చూపించడం, గుండెను చూపించి ఆయన ఆంధ్రప్రదేశ్గా పేరు పొందారు. అటువంటి మహనీయుల జయంతిని ఈరోజు మనం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, దేశ స్వాతంత్ర సంగ్రామ పోరాట ధీరుణ్ణి, మహానీయుడు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి వేడుకలను ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు మరిచారు. నంద్యాల మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విగ్రహానికి ఎటువంటి పూలమాలలు సమర్పించకుండా, ఆయనకు నివాళులు అర్పించకుండా విస్మరించడంపై పట్టణ ప్రజలు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. నంద్యాల పట్టణంలో ప్రభుత్వ అధికారుల సూచనల మేరకు ప్రత్యేకంగా కేటాయించిన ప్రాంతాలలో వినాయక చవితి పండుగ పూజా సామాగ్రి మరియు విగ్రహాల విక్రయాల స్టాల్స్ ను ఏర్పాటు చేయడం జరుగుతుందని, వ్యాపారస్తులు ఈ కేటాయించిన స్టాల్స్ లో మాత్రమే వ్యాపారాలు చేయాలని, వినియోగదారులు ఈ స్టాల్స్ లో విక్రయాలు చేయవచ్చని నంద్యాల ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తా తెలిపారు. ఈ మేరకు వాటికి సంబంధించిన వివరాలను వారు మీడియా ద్వారా వెల్లడించారు. నంద్యాల పట్టణ ప్రజలందరికీ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వారి విజ్ఞప్తి ఏమంటే, పట్టణంలో ఉండే వ్యాపారస్తులు చుట్టుపక్కల పల్లెల నుంచి వినాయక చవితి పండగకు ఇక్కడ వ్యాపార నిమిత్తం వచ్చేవాళ్ళు లాస్ట్ సంవత్సరం ఏ విధంగా అయితే వినాయక చవితి పండుగ సందర్భంగా వినాయకుని విగ్రహాలు, పూలు, పండ్లు, పత్రి, పూజా సామాగ్రి ఏవైతే అమ్మే వ్యాపారస్తులు ఉంటారో వాళ్ళందరికీ మా యొక్క సూచన ఏమంటే, మీరు ఎక్కడ కూడా నంద్యాల టౌన్ లో పండగ ముందు రోజు నుంచి ఎక్కడా పెట్టకూడదు. మీకందరికీ ఒకే చోట ఉండే విధంగా నంద్యాల టెక్కే మార్కెట్ యార్డ్ లో ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అలాగే టెక్కే మార్కెట్ తో పాటు రైతు బజార్ లో కూడా శ్రీనివాస మన సంజీవ్ నగర్ గేట్ ఉండే రైతు బజార్ కూడా, సంజీవ్ నగర్ లో ఉండే రైతు బజార్ లో కూడా పెట్టుకోవచ్చు. అంతే తప్ప వ్యాపారస్తులంతా రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ పూజా సామాగ్రి, విగ్రహాలు అమ్మడము, చెరువు గడలు అమ్మడం మాత్రం చేయొద్దండి. దానికి ఎటువంటి పరిస్థితుల్లో మీకు పర్మిషన్ ఇవ్వరు. మీరు ఈ వ్యాపారాలన్నీ ఏదైతే అమ్ముతారో ప్రతి పండగకు సంబంధించి వాళ్ళందరూ టెక్కేలోనే పెట్టుకోవాలి. అక్కడ మీకు తగిన ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఈ విషయంగా
మా పై అధికారులైన కలెక్టర్ గారితో మరియు మా జిల్లా ఎస్పీ గారితో కూడా డిస్కస్ చేయడం జరిగింది. సార్ కూడా లాస్ట్ సంవత్సరం ఏ విధంగా జరిగిందో వివరించి చెప్పినామో వాళ్ళు కూడా దానికి అంగీకరించి కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ చెప్పినారు. కాబట్టి మీ అందరికీ పండగకు అక్కడ సౌకర్యవంతంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు వచ్చి మీ వ్యాపారం జరుపుకునే దానికి తగిన ఏర్పాట్లు చేస్తారు. దీంట్లో మున్సిపాలిటీ వాళ్ళది కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. దాంట్లో మీకు స్టాల్స్ మాదిరిగా పూలు ఎక్కడ పెట్టుకోవాలి, పండ్లు ఎక్కడ పెట్టుకోవాలని ఏర్పాటు చేస్తాము. దయచేసి వ్యాపారస్తులందరూ రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ పెట్టి వ్యాపారం చేసి ప్రజలకు ఆటంకపరచకుండా సూచించిన స్థలంలోనే పెట్టుకొని అమ్ముకోవాల్సిందిగా నంద్యాల ట్రాఫిక్ తరపు నుంచి కోరుతా ఉన్నాం. నంద్యాల పట్టణంలోని ఎల్కేఆర్ స్కూల్ నందు యానిమల్స్ డే సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు వివిధ జంతువుల వేషధారణలో అలరించారు. పెంపుడు జంతువులు, అటవీ జంతువుల వేషాలను విద్యార్థులు ప్రదర్శించి ఆ జంతువుల గురించి ఉపాధ్యాయులు వివరాలు వివరించారు. విద్యార్థులు సంతోషంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. Good morning to Nandyal. Today in our LKR Global School, we organized Animals Day celebration with our pre-primary kindergarten section. All the students, they have come to the school with different animals get-ups, and they have brought all the wild and domestic animals toys, and the entire school was decorated with all the animals. Now we can see here every child was participating very enthusiastically, and also teachers, they have taken part and they encourage the students to be the part of this today's Animals Day celebrations. And in our LKR Global School, especially, we teach all the curriculum in the form of models presentation and practical way of learning experience to the students, and we follow hands-on experience teaching methods, and students should not feel any kind of stress in learning the subjects. And also in our school, from the play school to all the classes, students are very well in communication and very good in academics as well as all other extracurricular activities. Now we can see all the students are introducing themselves and whatever the get-up they have worn, and they are explaining about the animals, and even the students, they like the pet animals very well. And even as a social responsibility, every one of us are having responsibility to take care of animals, even either it might be pet animals or domestic animals or wild animals. Nowadays we are very rare to show all the different kinds of animals to the kids. So because of deforestation and all, we were not taking care of animals. But now the government and the central government has taken a part and taken initiative to increase the strength of the animals. Now we can see in our state, Nallamala forest, the tigers zone was separately introduced and the count of the tigers also increased. It was a great initiative taken by the government and even some state government and the central government. So with this, we convey to all the people that taking care of the animals is also very, very important for the sustainable development of society. So I thank each and everyone, and I especially thank our pre-primary coordinator, Mr. Srikanth sir, and our AO, administrative officer Ramana sir, for arranging this, and all the teachers. I especially thank to all the pre-primary teachers for arranging such a beautiful curriculum event and knowledgeable program for the students. And also parents also have taken part in this, and they are always encouraging the students. So, and also they are cooperating with the school and with the teachers to organize this such a kind of programs and making these programs very success. Thank you.
రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా నేడు నంద్యాల పట్టణంలో 26, 27 వార్డులలో మాన్సూన్ హైజీన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ వెంకటదాస్ ఆధ్వర్యంలో అన్ని లైన్ డిపార్ట్మెంట్ అధికారులు, సిబ్బంది పాల్గొని ఆయా శాఖలకు సంబంధించి ప్రత్యేకంగా రూపొందించిన కార్యక్రమాలను ప్రజలకు తెలియజేసి సీజనల్ వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలను వివరించారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఆనరబుల్ సీఎం గారి ఆదేశాల మేరకు గౌరవ మంత్రివర్యులు, న్యాయశాఖ మరియు మైనార్టీ శాఖ మంత్రివర్యులు ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ముఖ్యంగా మన కౌన్సిలర్స్, వార్డు ఇన్ఛార్జీలు, అదేవిధంగా అందరు ఇతర ప్రజాప్రతినిధులు, మెడికల్ డిపార్ట్మెంటు, అదేవిధంగా మెప్మా డిపార్ట్మెంట్, సచివాలయ సిబ్బంది, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా స్టాఫ్, తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా కార్యక్రమంలో పాల్గొంటూ ఈ రోజు మాన్సూన్ హైజీన్ అటువంటి కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరపడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో భాగంగా మొట్టమొదటిసారిగా మత్స్య సెంటర్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. దీనిలో ప్రజాప్రతినిధుల సహకారంతో ముందుకు తీసుకెళ్లాం. ఈ కార్యక్రమంలో దిగ్విజయంగా ప్రతి డిపార్ట్మెంట్ ఒక్కొక్క యాక్టివిటీని, మెప్మా డిపార్ట్మెంట్ ఒక యాక్టివిటీ, మెడికల్ డిపార్ట్మెంట్ ఒక యాక్టివిటీ, శానిటేషన్ డిపార్ట్మెంట్ ఒక యాక్టివిటీ, ఈ విధంగా అందరూ కూడా అన్ని డిపార్ట్మెంట్ల కలిసి ఉన్నారు కాబట్టి ప్రతి లైనింగ్ డిపార్ట్మెంట్ కూడా ఒక్కొక్క యాక్టివిటీని తీసుకొని ఈ కార్యక్రమంలో ఈ దేవనగర్ లో నిజంగా ఈ నంద్యాల పట్టణంలో చాలా బాగా జరుపుతున్నామన్నటువంటి మంచి కార్యక్రమంతో మనస్ఫూర్తి మనసుతో చేసినటువంటి కార్యక్రమం కాబట్టి మనసు పెట్టి ఈ కార్యక్రమం చేసడానికి ప్రతి ఒక్కరు కూడా ఆస్వాదించాలని, అదేవిధంగా పత్రికా విలేకరులు కూడా దీన్ని ముందుకు తీసుకెళ్లి ప్రజల్లో ఈ యొక్క వర్షాకాలంలో వచ్చిన వ్యాధుల గురించి ప్రతి ఒక్కరు కూడా తెలియజేసి తర్వాత మనం ఆర్థికంగా, సామాజికంగా దెబ్బతినకుండా హాస్పిటల్ పాల్గొకుండా ప్రతి కుటుంబం కూడా ఒక వ్యక్తి ఆ కుటుంబంలో కానీ అనారోగ్యానికి గురైతే మిగతా కుటుంబ సభ్యులు కూడా అనారోగ్యానికి గురైనట్టే అది మనం గ్రహించుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్క కుటుంబంలో ఉంటే ప్రతి ఒక్కరిని కూడా ఈ వర్షాకాలంలో మనం కాపాడుకోవడానికి చేసే ఒక ప్రయత్నాన్ని గట్టిగా చేసి మన నంద్యాల పట్టణంలో ఎటువంటి అనారోగ్య సమస్యలు లేవని, ఖచ్చితంగా వాటిని మనం దిక్కుంటామనేటువంటి దృక్పథం కోసమే ఈ రోజు ఈ ప్రోగ్రామ్ ని చేపట్టాం. దేవనగర్ లో ప్రతి ఒక్కరు సహకరించాలని కోరుతూ తెలియజేసుకుంటున్నాం. ఈ రోజు 27వ వార్డు, 26వ వార్డు పరిధిలో ఈ రోజు అవగాహన ర్యాలీని నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా ప్రజలు ఏ సమస్యలు ఎదుర్కొంటున్నారో వాటన్నింటినీ కూడా అధికారులు వివరించడం జరిగింది. దోమల బెడద ఎక్కువ కావడంతో మలేరియా, టైఫాయిడ్ అనేటివి వర్షాకాలంలో వస్తాయని అధికారులు తెలియజేయడం జరిగింది. మన వార్డులో ఎక్కువగా దోమల సమస్య, అలాగే శానిటైజేషన్ సమస్య కూడా తలెత్తడం జరిగింది. వీటన్నిటిని కూడా కమిషనర్ గారు దృష్టిలో పెట్టుకొని వాటన్నిటిని క్లియర్ చేస్తున్నారు. ముఖ్యంగా దేవనగర్ లో హాస్పిటల్, చిన్న హాస్పిటల్, ఇక్కడ అందరూ పేదవాళ్ళు ఉన్నారు. డాక్టర్ అమ్మ గారు కూడా, ఎందుకంటే పేదవాళ్ళు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఇక్కడ అందరు పేదవాళ్ళు లేదు మేడం. వచ్చేటోళ్ళని మంచిగా చూసుకొని ఎవరికి బాగా చూసుకోవాలి, హ్యాపీగా ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం మేడం. అంటే పెద్ద పెద్ద హాస్పిటల్లో పోవాలంటే లక్షలు వసూలు చేస్తారు. అందుబట్టి మీరు కూడా బాగా చూసుకొని సేవ చేస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. నమస్కారం అండి. మెయిన్ గా ప్రతి నెలలో 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర చేస్తున్నాం మనము. అందులో మెయిన్ గా ఈసారి మాన్సూన్ థీమ్ మీద భాగంగా ఉంది. మెయిన్ గా చెప్పాల్సింది ఏంటంటే మలేరియా, డెంగ్యూ కేసెస్ అనేటివి రైజ్ లో ఉంటాయి వర్షాకాలంలో. దానికి సంబంధించే మనం మాన్సూన్ హైజీన్, దాని గురించి తీసుకోవాల్సిన చర్యల ప్రకారంగా ఈ రోజు ర్యాలీ జరుగుతుంది. అందరూ మీ యొక్క పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని ఫ్రైడే డ్రైడే యాక్టివిటీకి మా హెల్త్ సిబ్బందికి సహకరిస్తారని కోరుచున్నాము. ఈ అవకాశం ఇచ్చిన డిఎంహెచ్ఓ సార్కి, అసిస్టెంట్ కమిషనర్ సార్కి, డిపిఎంఓ సార్కి ధన్యవాదములు. నమస్కారము. ఈరోజు మనకు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర భాగంగా ఈరోజు దేవనగర్ యూపీఎస్సీ కూడా సందర్శించడం జరిగింది. ఈరోజు మనకు ఈ మాన్సూన్ హైజీన్ దీని గురించి ఈ రోజు మన కమిషనర్ సార్ గారు గాని, మన మున్సిపల్ ఆఫీసర్స్ గాని, అండ్ ఆల్ ఆఫీసర్స్, ప్రోగ్రామ్ ఆఫీసర్స్ అండ్ డిఎంహెచ్ఓ సార్ గారు ప్రతి ఒక్కరు ఈ రోజు ఈ ప్రోగ్రామ్ లో పాల్గొనడం జరిగింది. అందులో మెయిన్ గా ఈ రోజు ప్రతి చోట ఈ నంద్యాల జిల్లాలో ప్రతి చోట ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది, స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర. సో అందులో భాగంగా మేము ఈ రోజు యూపీఎస్సీ దేవనగర్ విజిట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కటి మనకు ఐఎల్ఆర్, డీ ఫ్రీజర్ ఎలా ఉంది, ఇమ్యునేషన్స్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు, స్టాక్ ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు, ఇండెంట్ ఎలా తీసుకుంటున్నారు, తీసుకొని రిజిస్టర్లు ఎలా ఎంటర్ చేస్తున్నారు, యూవిన్ పోర్టల్ ఎలా ఎంటర్ చేస్తున్నారు, అండ్ ఇవన్నీ మేము చెక్ చేయడం, రికార్డ్స్ చూడడం జరిగింది. ముఖ్యంగా ఈ రోజు వచ్చిన పేషెంట్స్ తో కూడా ఫీడ్బ్యాక్ తీసుకోవడం, వాళ్ళకి ఎలాంటి సర్వీసెస్ జరుగుతున్నాయి,
రిసీవింగ్ బాగుందా లేదా, ప్రేమపూర్వకంగా మనం వీళ్ళని రిసీవ్ చేసుకుంటున్నారు లేదా కూడా ఈ రోజు పేషెంట్లతో డైరెక్ట్ గా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. సో క్యూఆర్ కోడ్ అనేది ఒక పేషెంట్ వచ్చినప్పుడు మనము ఆ పేషెంట్ సెల్ ఫోన్ తీసుకొని ఆ లింక్ ద్వారా మనము ప్రతి పిఎస్సిస్ కి యూపీఎస్ కి ఒక క్యూఆర్ కోడ్ ఇచ్చారు. ఈ క్యూఆర్ కోడ్ ద్వారా పేషెంట్ సెల్ ఫోన్, ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటుంది, ఆ ఫోన్ ద్వారా ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఆ పేషెంట్ యొక్క డీటెయిల్స్ ఆటోమేటిక్ గా అందులో వస్తాయి. వాళ్ళకు అందులో ఇచ్చిన 4 క్వశ్చన్స్ లో మనకి ఎలా ఉంది, పిఎస్సి లో ఎలాగ రిసీవ్ చేసుకుంటున్నారు, డాక్టర్ ప్రేమపూర్వం చూస్తున్నారా, మందులు కరెక్ట్ గా ఇస్తున్నారా, విసిగించుకుంటున్నారా, ఎలాగా అనేది మనకు అందులో 4 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 4 క్వశ్చన్స్ కి సరిగా ఆన్సర్ చేసి వాళ్ళకి ఎలా అనిపించిందో అందులో ఫీడ్బ్యాక్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ అనేది గత కొన్ని నెలల నుంచి, ఏప్రిల్ నుంచి జరుగుతుంది ఈ ప్రోగ్రామ్. సో ప్రతి చోట కూడా ఈ ప్రోగ్రామ్, ప్రతి చోట క్యూఆర్ కోడ్ అనేది పెట్టాము. సో ఏదైనా గినా మీకు ఎటువంటి గినా ఇబ్బందులు ఉన్నా, ఏదున్నా కూడా మీరు ఆ పేషెంట్ ఫీడ్బ్యాక్ ద్వారా కూడా మీకు ఎటువంటి సర్వీస్ అందినాయని కూడా అందులో తెలియపరచవచ్చు. అండ్ పేషెంట్ యొక్క ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డు కూడా ఇప్పుడు జరుగుతుంది. ఆ ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డు లో మన పేషెంట్ యొక్క ఇన్ఫర్మేషన్, వాళ్ళు ఇంత ముందు వచ్చిన డీటెయిల్స్ తీసుకున్న తర్వాత, వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఓపీకి వచ్చిన తర్వాత వాళ్ళ డీటెయిల్స్ అందరూ ఎంట్రీ ఉంటాయి. ఆ తర్వాత నెక్స్ట్ ఎప్పుడైనా ఏదన్నా వాళ్ళకు సడన్ గా ఏదన్నా అయినా కూడా, ఎక్కడైనా వేరే జిల్లాకు గానీ వేరే చోటికి వెళ్ళినా కూడా వాళ్ళకి ఈ క్యూఆర్, ఈ మన ఈహెచ్ఆర్ హెల్త్ రికార్డు వాళ్ళ నెంబర్ ఉంటుంది, ఆ కోడ్ ద్వారా వాళ్ళు జిరాక్స్ తీసుకుంటే, ఆ కోడ్ ఒక ఐడి లాగా పెట్టుకుంటే ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళ డీటెయిల్స్ అనేది ఆన్లైన్ లో పొందుపరచడం జరుగుతుంది. ఇవన్నీ ప్రోగ్రామ్స్ మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అండ్ మన కలెక్టర్ మేడం గారు ఆదేశాల మేరకు అండ్ డిఎంహెచ్ఓ సార్ గారు ఆదేశాల మేరకు ఇవన్నీ ప్రోగ్రామ్స్ ని మేము ఈరోజు పకడ్బందీగా మేము ప్రతి రోజు ఫాలో అప్ చేస్తూ ఈ ప్రోగ్రామ్ ని సక్సెస్ఫుల్ గా చేస్తూ నంద్యాల జిల్లాని ముందంజలో ఉంజేలాగా చూసుకోవాలని చెప్పేసి, చూసుకుంటామని చెప్పేసి ప్రతి ఒక్క డాక్టర్స్ కూడా అందరితో స్నేహపూర్వకంగా, ప్రేమాభిమానాలతో ఉండాలి, మంచి రిసీవ్ చేసుకోవాలి. ఎటువంటి ఎవరికి ఇబ్బంది లేకుండా ట్రీట్మెంట్ పరంగానే ఎక్కడైనా గానీ, డెలివరీస్ గానీ, కాన్పులు గానీ నార్మల్ కాన్పులు అయ్యేలాగా చూడాలి. ఎక్కడైనా ఏదైనా హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఉమెన్స్ ఉంటే ముందుగానే వాళ్ళను తగిన జాగ్రత్తలు తీసుకొని వాళ్ళు ఎక్కడికి అనేది ట్యాగింగ్ చేసి ఆ విధానాన్ని కూడా మేము ఏర్పరిచాము. సో ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా మేము వీళ్ళకు పేషెంట్లకు గానీ, గర్భవతులకు గానీ ప్రతి నెల పిఎంఎస్ఎంఏ ప్రోగ్రామ్ కూడా జరుగుతుంది. సో ప్రతి నెల జరిగిన తర్వాత ప్రతి వారం కూడా మనకు ఈ పిఎంఎస్ఎం అని చెప్పి 10, 15, 20, 25 ఆ డేస్ లో కూడా వచ్చిన వాళ్ళని కూడా ఆన్లైన్ లో కూడా మేము పొందుపరచడం కూడా జరుగుతుంది. సో అనీమియా ఉన్న వాళ్ళు కూడా, వాళ్ళకు కూడా ఐరన్ సుక్రోజ్ ఇవ్వడము, వాళ్ళకి టాబ్లెట్స్ ఇవ్వడము, వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం, ప్లస్ పౌష్టికారం గురించి తెలియజేయడము. సో గర్భవతులు మొదట సిజరిన్ వాళ్ళకు ఎటువంటి నెక్స్ట్ గర్భవతికి బిడ్డకు దూరము ఎట్లా ఉండాలి అండ్ ఎర్లీ మ్యారేజెస్ కాకుండా కూడా మేము ఇవన్నీ ఈ రోజు మేము ఈ దేవనగర్ యూపీఎస్సీ లో ఈ రోజు ఈ ప్రోగ్రామ్ గురించి సందర్శించడము, డిస్కస్ చేయడము, అందరితో కూర్చొని కోఆర్డినేట్ చేసుకోవడం, ఇమ్యునేషన్ సెషన్స్ కూడా విజిట్ చేయడము జరిగింది. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పరిశుభ్రత కార్యక్రమాలను ప్రోత్సహించేందుకు అధికారికంగా రూపొందించిన ప్రతిష్టాత్మక కార్యక్రమం. ప్రభుత్వ అధికారులు ప్రజల్లో మరియు కార్యాలయాల్లో ఉద్యోగులకు రాష్ట్రంలో పరిశుభ్రత మరియు పర్యావరణ బాధ్యతలను పెంపొందించేందుకు ఈ కార్యక్రమం చేపడుతున్నారు. నెలలో 3వ శనివారం అన్ని ప్రభుత్వ కార్యాలయాల అధికారులు నెలకొక థీమ్తో ప్రజల వద్దకు వెళ్లి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలను వివరిస్తున్నారు. ఇదిలా ఉంటే తాము పరిశుభ్రత పర్యావరణం గురించి పాటించక ప్రజలను పాటించమని చెబుతున్న మున్సిపల్ అధికారుల తీరును మున్సిపల్ కార్యాలయంలో గుట్టలుగా పేరుకుపోయిన వివిధ దరఖాస్తులు, ప్రజల నుండి వచ్చిన పలు వినతి పత్రాలు ప్రశ్నిస్తున్నాయి. ఇలా నిర్లక్ష్యంగా గుట్టలుగా ఉన్న చెత్తా చెదారంతో కార్యాలయంలో అపరిశుభ్రతకు నిలయంగా మారింది. ఇకనైనా తమ కార్యాలయంలో పరిశుభ్రత పాటించి ప్రజలకు ఆదర్శంగా నిలవాలని పుర ప్రజలు కోరుతున్నారు. పాపం చేస్తున్నారా ఇవి
నంద్యాల పట్టణంలో 36వ వార్డు టీడీపీ ఇన్ఛార్జి అని చెప్పుకుంటున్న మారుతి అనే వ్యక్తి మంత్రి ఫరూక్ మరియు ఫిరోజ్ పేర్లు చెప్పుకుంటూ మమ్మల్ని మోసం చేశారంటూ కొందరు బాధితులు నంద్యాల ప్రజా చైతన్య వేదిక కన్వీనర్ డేరంగుల చంద్రశేఖర్ వద్దకు వచ్చారు. నేడు బాధితులు మీడియా సమావేశం నిర్వహించి మారుతి చేసిన అన్యాయాలను వెల్లడించారు. మారుతి చేతిలో మరొకరు అన్యాయంగా బలి కాకుండా మంత్రి గారు కాపాడాలంటూ మీడియాకు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బండేతుల మండలం ఎర్రగొండ్ల గ్రామం శ్రీరెడ్డి వెంకట సుబ్బారెడ్డిని నేను మారుతి ప్రసాద్ బాబు 6 సెంటర్ స్థలం తీసుకొని 6 లక్షల డబ్బులు తీసుకొని సొంతం నాదే పట్టా కొన్నానని చెప్పి తీసుకున్న తర్వాత 3 సంవత్సరాలకు ల్యాండ్ బయటపడింది, ఫేక్ డాక్యుమెంట్ బయటపడింది. అయినా పడిన తర్వాత స్థలం ఓనరు మా ఇంటికి పోయి నా వ్యక్తిగత విషయాలు కనుక్కొని ఈ సుబ్బారెడ్డి మంచోడా చెడ్డోడా అని కనుక్కొని ఎంక్వైరీ చేసి నా మీద కేసు పెట్టలేదు. కానీ ప్రసాద్ బాబు అనే వాడిని కేసు పెట్టి లోపల వేయించినాడు. కానీ ఎవరైనా వేయించాల్సిందే, స్థలం వాళ్ళది కాబట్టి వేయించాల్సిందే. స్థలం పక్కన ఇంట్లోనే అని కబ్జా చేసినాడు. వాళ్ళు ఏదో మార్కాపురం అని మాకు అప్పు ఉండాడని మేము కొన్నామని చెప్పి నన్ను నమ్మించినాడు. 3 సంవత్సరాల డబ్బులు అడగంగా ఇవ్వకుండా పే చేయడం అక్కడ జరిగింది. జరిగిన తర్వాత అది వాళ్ళ స్థలంలో కనుక్కొని పేపర్కి వేసినారు. పేపర్ అయితే స్టేషన్ పోయి సీఏ నన్ను పిలిపినాడు. పంపించి సీఏ గారు ఏం చెప్పి పంపించింటే, ఏం సార్ నాకు న్యాయంగా లేదు సార్, స్థలం వాళ్ళేమో మా కాలంలో కేసు పెట్టినారు, ఇదేం డబ్బులు తీసుకున్న నా పరిస్థితి ఏమంటే సీఏ కూడా కొంచెం ఉలగరా మాట్లాడినాడు. కానీ మా రైతును కాబట్టి నాకు ఏం కాదు. మళ్ళా నన్ను 2-3 సార్లు బెదిరించినాడు. బెదిరించిన తర్వాత స్థలం చేపించకుంటే వాళ్ళు ఇల్లు కోట్ చేసి నాకు డబ్బులు ఇవ్వకుండా బాండ్ రాయించినాడు. బాండ్ రాయకుండా 6 సంవత్సరాలు సతాయిస్తా ఉన్నాడు. డబ్బులు టైం అయిపోయింది ఏమంటే నన్ను పెరగకపోయి ఏం చేసుకో నాకు రాజకీయం పలుపడింది, వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు అని చెప్పినాడు. నిన్న మొన్న అడుగుతూ ఏమైనా అంటే మాకేముంది, గవర్నమెంట్ ఉంది, మాకు ఫరూక్ ఉన్నాడు, వాళ్ళు మాకు సపోర్ట్ ఉన్నారనే. కానీ ఫరూక్ కానీ ఫిరోజ్ కానీ వాళ్ళు అటువంటి మనుషులు కాదు, మంచి వ్యక్తులు వాళ్ళు. నా వయసు వచ్చిన నుంచి వాళ్ళు రాజకీయంలో ఉన్నారు, వాళ్ళు ఎటువంటి వాళ్ళు నాకు తెలుసు. కానీ వాళ్ళ పేరు వాడుకుంటున్నాడు. నాకు ఏది కాదు. నేను ఏమంటే లాస్ట్లో కోమాలో నుంచి గడ్డన పడతాను ఆశనిచ్చి నేను తీసుకుంటా. కానీ లేదు, 3 చేసినాడు, 1 కాదు 3 చేసినాడు. 3 గడ్డివే వాడు చేసేదే. నంద్యాలలో కనీసం అంటే 10 మంది దాకా బలైనారు. కానీ వాని భయంతో తట్టుకోలేక డబ్బులు పోతే వాని స్వామి చూడడానికి ప్రశాంతంగా ఉండాలి. ఎందుకంటే వాడు చేసేది 420 పని, కానీ పక్క వాళ్ళ పేరు చెప్పుకొని బతున్నాడు. నాకు 10 లక్షలు రావాలా, ఆ డబ్బులు నాకు ఇచ్చి చాలా మంచిది. ఇప్పుడు దానికి నాకు కొట్టాడని పిల్లాడు నాకు కాదు, నేను చెంపోటు కొట్టలేను. వాళ్ళకు అన్ని తెగవన్నారు. మేము రైతులము, మా పరిస్థితి అది. న్యాయం చేయాలి కోరుతున్నాము. డిపార్ట్మెంట్ పోయినా అందరి దగ్గర పోయినా నాకు న్యాయం జరగలేదు. నంద్యాల పట్టణ ప్రజలకు, మీడియా ప్రతినిధులకు నా నమస్కారం. నా పేరు మతిలేటి, మాది కోడూరు గ్రామం. మేము 2018 సంవత్సరంలో ఒక ఆర్గనైజేషన్లో చేస్తున్నప్పుడు ఈ మారుతి ప్రసాద్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. పరిచయం అయ్యి నా దగ్గర 70,000 రూపాయలు అప్పుగా తీసుకున్నాడు.
అప్పుగా తీసుకొని ఇప్పుడు అక్కడ వైఎస్ఆర్ పాలిటెక్నిక్ కాలేజ్ కాడ స్థలం చూపించి, మళ్ళీ ఎస్ఆర్బీఎస్ కాలేజీలో ఒక స్థలం చూపించి నాకు ఈ ప్లాట్లు ఉన్నాయి, అమ్మితే మీ డబ్బు మీకు ఇచ్చేస్తారని చెప్పి నమ్మబలికి 70,000 రూపాయలు నా వద్ద అప్పుగా తెచ్చుకున్నాడు. ఆ అప్పు కోసం నేను ఎన్నిసార్లు బతిమలాడినా, ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసుకున్నా కానీ, అదే ఫ్రెండ్లీ మోడ్లో రిక్వెస్ట్ చేసుకున్నా కానీ ఆ డబ్బులు నాకైతే ఇవ్వలేకపోయినాడు. చివరిగా నాకు విసిగి చెంది 2014 సంవత్సరంలో అతను బైక్ తీసుకుని కొద్ది రోజులు కనీసం బైక్ కోసమైనా నా డబ్బులు నాకు ఇస్తాడేమని చెప్పి పెట్టుకున్నాను. 2015 సంవత్సరం వరకు కూడా వెయిట్ చేశాను. అతను బైక్ తీసుకోపోలేదు, నా డబ్బులు వాపసు ఇవ్వలేదు. దయచేసి నంద్యాల మంత్రివర్యులు, నంద్యాల ఎమ్మెల్యే వారు, మంత్రివర్యులు ఫరూక్ గారు, కుమారుడైన ఫిరోజ్ గారు మీ పేరు పలుకుబడి ఉపయోగించుకొని అతను మార్కెట్లో చాలా మోసాలు చేస్తున్నట్టు మాకు సమాచారం అందింది. దయచేసి మీరు దృష్టిలో ఉంచుకొని ఇలాంటి వాళ్ళను కొంచెం ప్రోత్సహించకుండా బాధితులకు నాకు తగిన న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. నంద్యాల జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. హైవేపై వాకింగ్ చేస్తున్న వ్యక్తిని అటుగా వెళ్తున్న కారు ఢీకొట్టగా వ్యక్తి అక్కడికక్కడే మృత్యు పాలయ్యాడు. ఈ ఘటనలో షిఫ్ట్ కారు పల్టీలు కొట్టింది. అందులో ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. నిలబడి నడుచుకుంటూ పోతాను. వాళ్ళ పిల్లబడి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నందిరైతు సమైక్య కార్యాలయంలో ఘనంగా ప్రకాశం పంతులు జయంతి ఉత్సవాలు. ఆంధ్ర కేసరి టంగుటూరి జయంతిని మరచిన మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు. వినాయక చవితి పండుగ పూజా సామగ్రి మరియు విగ్రహాల విక్రయాల స్టాల్స్ ఏర్పాటు. ఎల్కేఆర్ స్కూల్ నందు యానిమల్స్ డే సెలబ్రేషన్స్. ఇదేనా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అంటే? మున్సిపల్ కార్యాలయంలో గుట్టలు గుట్టలుగా పేరుకుపోయిన దరఖాస్తులు, పరిశుభ్రతకు ప్రాధాన్యతనివ్వని అధికారులు. నంద్యాల పట్టణంలో 26, 27 వార్డులలో మాన్సూన్ హైజీన్ కార్యక్రమం. టీడీపీ నాయకుడు మారుతి చేతిలో మోసపోయాం, మంత్రి సారు మాకు న్యాయం చేయండి వేడుకుంటున్న బాధితులు. నంద్యాల జాతీయ రహదారిపై ప్రమాదం, వ్యక్తి మృతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.